రైట్ సార్. ఫైనల్‌గా మా ప్రేక్షకులు అంటే లక్షలాది మంది బరువు తగ్గాలి నాతో సహా బరువు తగ్గాలి, తగ్గాలి అని బాధపడుతున్న వాళ్ళకి మీరిచ్చే ఫైనల్ సందేశం ఏంటి? వెయిట్ లాస్ ఈజ్ నాట్ ఏ అంటే స్పెసిఫిక్ డేస్ విషయం కాదు ఇది ఎప్పుడు కూడా. ఓకే. అంటే నిరంతరం మన బాడీని మనం కాపాడుకుంటూనే ఉండాలి. అది వెయిట్ ఒక్క విషయంలోనే కాదు, ఎన్నో రకాల మన లైఫ్ని అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో బ్రతకడం కంటే నేను చచ్చిపోవాలనిపిస్తున్నట్టు కూడా చాలామంది ఉన్నారు. అంటే అట్లా సఫర్ అవుతుంటారు వాళ్ళు వాళ్ళ ఇష్యూస్తో, రకరకాల ఇష్యూస్. ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలరా అని కొన్ని నేను ఇవ్వలేను కూడా చెప్పేస్తాను. సో మీరు బెటర్ మీ గో విత్ యువర్ మీ డాక్టర్స్ అడ్వైజ్ అని. సో అట్లా కొన్ని సందర్భాలు ఉంటాయి. సో ఆ స్టేజ్కి రాకూడదు ఎవరు. ఒబెసిటీ ఒక్కటే కాదు, ఎప్పుడు డిసీజ్తో బ్రతకడం కంటే కూడా అంటే నేను ఈ ఒక బుక్లో చదివాను అనమాట. పీపుల్ ఇప్పుడు ఎట్లున్నారంటే బ్రతికేది తక్కువ కాలం, చనిపోయేది ఎక్కువ కాలం ఉంది. అలా ఉండకూడదు లైఫ్. ఓకే ఓకే. ఎక్కువ కాలం బ్రతకాల, ఒక్కసారి చనిపోవాలి. అంటే మన డెత్ ఎట్లా వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అది వచ్చినప్పుడు ఆ సఫరింగ్ కొద్ది టైమే ఉండాలా, చనిపోవాలి మనిషి. అదే రోజు 10 రకాల మాత్రలు వేసుకుంటూ నెలకు ఒక 2-3 ఫ్రెండ్ ఏమంటాడు తెలుసా సార్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, తినేది ఏదో బ్రహ్మాండంగా హ్యాపీగా అనుకునే తినేసి చచ్చిపోవచ్చు కదా అంటే. మా ఫ్రెండ్ కూడా కాదు, ఆయన పేరు గరికపాటి నరసింహారావు, ఆయన వారు కూడా చెప్తారు. కరెక్ట్. అది అంటే ఆ పాయింట్ కొద్ది వరకు ఓకే, కానీ మీరు ఆ చనిపోయేది టకాన్ చనిపోతే హ్యాపీ. నేను ఎవరైనా అట్లా తెలుసుకుని ఎలా చనిపోయారు అంటే ఇలా సో అండ్ సో నిద్రలో చనిపోయారు అంటే కొంచెం బాధ అనిపించినా కూడా చెప్తా, చాలా మంచి చావు. అంతే కదా. బికాజ్ ఎవరు బాధపడలేదు దానివల్ల, ఆయన బాధపడలేదు, ఆయన చుట్టుపక్కల బాధపడలేదు. కానీ ఇప్పుడు డిసీజెస్ ఒక్కసారి ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వ్యక్తిగా సఫర్ అయ్యేది, ఆ చుట్టుపక్కల ఉండే 4-5 ఫ్యామిలీ వాట్ ఎవర్ ద నంబర్ అందరూ సఫర్ అవుతారు. చాలా ఆయన గురించి ఆలోచనలో సఫర్ అవుతారు, కొన్ని వర్క్ ఆయనకు సేవ చేయడంలో సఫర్ అవుతారు. ఇట్లాంటి చావు ఉండకూడదు. చావు డెఫినెట్గా వస్తుంది, కానీ ఆ చావు సింపుల్గా ఉండాలా, టకాని ఉండాలా తప్ప సఫర్ అయితే చావకూడదు. మనం నచ్చినవి తిన్నాం అనుకుంటే రోగాలు వస్తాయి, ఆ తర్వాత నాన్న సాగు చావాలి, ఒక్కసారి సాగు కాదు. కాబట్టి ఆయన మాట వినకండి. ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మా ప్రేక్షకులు, మీకు ఫోన్ చేస్తారు, సార్ నా డైట్ పరిస్థితి ఏంటి, నేను ఇంత ఒబేస్ ఉన్నాను, ఇంత ఏజ్ ఉన్నానని. సో వాళ్ళకు మీరు ఎట్లా అంటే ఫీజు తీసుకుంటారా, ఎట్లా చేస్తారు దాన్ని? ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఏ కాస్ట్ కదండి. సో కాబట్టి అంటే ఫీజ్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో ఫుడ్ ఇస్తారా, ప్లాన్ ఇస్తారా? నేను ప్లాన్ ఇస్తాను, ఫుడ్ సప్లై నేను చెయ్యను. సో ఫుడ్ వాళ్ళే చేసుకోవాలి. క్లారిటీ కావాలి. బయట నుంచి బయట నుంచి నేను తెప్పించుకుంటా అంటే కూడా నేను వద్దనే చెప్తా. బికాజ్ అమ్మే వ్యక్తి హీ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్. మీకు ఫుడ్ ఇవ్వాలా, మీ డైట్ ని బాగు చేయాలా మిమ్మల్ని అనే ఉద్దేశంతో ఇవ్వడు. కాబట్టి వద్దనే చెప్తాను. మీరు ఎంత క్వాలిటీ అన్న ఉన్ని బయట వద్దు, ఇంట్లోనే వండుకొని తిననే చెప్తా ఎవరికైనా సరే. సో కాబట్టి ఫుడ్ నేను గైడ్ ఇస్తాను, ప్లాన్ చేస్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ గైడ్ చేస్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ డైట్ అన్ని కూడా గైడ్ చేస్తాము. అండ్ కొంతమందికి ఏదైనా స్ట్రెస్ ఇష్యూస్ ఉన్న దాన్ని కొంచెం ఎట్లా బయట రావచ్చు కొన్ని గైడెన్స్ ఇస్తాము తప్ప ఫుడ్ సప్లై చేయము. రైట్. అంటే నా ఆలోచన ఇప్పుడు మీరు చెప్పింది ప్రకారం మేమే కిట్స్ తయారు చేసి ప్రేక్షకులకు ఇచ్చామనుకోండి, అంటే ఇంకో సేఫ్ కదా వాళ్ళకి. అంటే మీ దగ్గర నుంచి వస్తుందంటే ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఇప్పుడు మీరు నాకు ఏదో చెప్తారు, బిఎస్ గారు ఈ పలానా వ్యక్తికి ఈ కిట్ ఇవ్వండి అని. సో అట్లా ఇవ్వచ్చుగా, బ్రేక్ఫాస్ట్ కిట్, లంచ్ కిట్, డిన్నర్ కిట్ అట్లాంటి. కానీ అది ఎవ్రీడే చేయాలి కదా, ఒక రోజు కాదు కదా. అవును. అంటే అది ప్రోడక్ట్ కాదు కదా, మంది డబ్బాలో ఉంటది, రోజు కూడా వేసుకొని అన్నానికి కాదు. కొన్ని ఇప్పుడు రైస్ ఉందనుకోండి, సింగిల్ పాలిష్డ్ రైస్ అంటారు, లేదంటే షుగర్ పేషెంట్లు కూడా తినేదాకా రైస్ చాలా వచ్చింది, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఇలాంటి ఏవో ఉంటాయి కదా, అవి ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? డిపెండ్స్. అంటే అట్లా నేను చెప్తున్నా కదండి, ఆ రెడ్ రైస్, బ్లాక్ రైస్ అన్నది అంటే అట్లా దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. రైస్లోనే నాకు తెలిసి మోర్ దాన్ ఒక 20-30 వెరైటీస్ ఉన్నాయి నేను చూసి కూడా. సో అట్లని ఇప్పుడు అదే మళ్ళీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పర్టికులర్ రైస్ అనేసరికి వాళ్ళు దాన్ని వెతకాలి, ఎక్కడ తెచ్చుకోవాలి. అందుకే అంటున్నా, మేమే ఇస్తామంటున్నాం, మా ఛానల్ తరఫున ఇస్తాం, మేము కావాలంటే కిట్ల ద్వారా ఇస్తాం. అది డిపెండ్స్, సజెస్ట్ చేస్తే. సో అది మనం ఒకవేళ అందరికి అదే సజెస్టబుల్ అయితే అట్లా చేయొచ్చు, కానీ పర్సన్ టు పర్సన్ మారుతాయి కదా. సో మనం ఇదే అని ఉండదు కదా. సో మనం చూడొచ్చు, అంటే డైట్ అన్నది ఎవరైనా నేను ఐఎమ్ రియల్లీ హ్యాపీ అట్లా ఎవరైనా సర్వ్ చేస్తా అంటే నా క్లయింట్సే చాలా మంది ఆ సిటీస్లో అడుగుతుంటారు, అట్లా ఫుడ్ సప్లైర్ ఎవరన్నా మీరు చెప్పే ఫుడ్ సప్లై చేస్తే మాకు చెప్పండి, మేము తెప్పించుకుంటాం అనే వాళ్ళు ఉన్నారు. బట్ నా ఫియర్ ఫ్యాక్టర్ ఏమంటే అది నా నుంచి వెళ్ళిన తర్వాత అది అంతే క్వాలిటీతో వాళ్ళకు డెలివర్ అవుతుందని మనం చెప్పలేము. అందుకే
అంటే మీరు టెస్ట్ చేసి ఓకే చేస్తేనే వెళ్ళేలాగా ఏమన్నా ప్లాన్ చేయాలి. షూర్ మనం ఎందుకంటే సార్ నేను ఎందుకు ఇన్నిసార్లు ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే మీరు చెప్పి పోతారు హ్యాపీగా, ఇప్పుడు వెళ్ళిపోతారు. మా ప్రేక్షకులు ఇవన్నీ ఎక్కడ దొరకాలి, ఇవి ఏంటి అసలు, ఆయన ఏం చెప్పాడు, ఇది చెప్పింది మరి ఇది దొరుకుతుందా లేదా, ఏ షాప్లో తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్, ఇవన్నీ ఉంటాయి. దాని బదులు మీరే ఇచ్చారనుకో. మాక్సిమం ఫుడ్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండేవే చెప్తాను. నేను ఏమి పెద్ద స్పెసిఫిక్గా ఇక్కడే దొరుకుతాయి పలానా చోట పలానిదే అట్లనేం ఉండదు, ఈజీలీ అవైలబుల్ థింగ్సే ఉంటాయి. రైట్. ఫీజు ఎంత అని అడగను కానీ మీరు కాస్ట్లీనా చీపా అది చెప్పండి. అంటే మీడియం డెఫినెట్గా అంటే నన్ను అడిగే వాళ్ళు చాలా మంది, నేను ఫ్యూ పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పిన మాట నేను ఒకసారి ఈ ప్రాబ్లమ్కి ఇంత అని ఛార్జ్ అని చెప్పినప్పుడు దే సే దట్ వెరీ ఎకనామికల్ అని చెప్తారు. ఓ సూపర్. సో ఇక్కడ కాస్ట్ చీప్ అని చెప్పండి, వెరీ ఎకనామికల్. వెరీ గుడ్. చాలు, ఈ ఒక్క మాట చాలు బావాలి. వండర్ఫుల్ సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు మా ప్రేక్షకులకి? అంటే ఈ డైట్ల వెంట పరిగెత్తే వాళ్ళు, లేదంటే ఆకలితో కడుపు మార్చుకునే వాళ్ళు, ఫుడ్ సప్లిమెంట్లు ఇష్టానుసారంగా మెడికల్ షాప్ పోయి తెచ్చుకునే వాళ్ళు, వీళ్ళకి ఏం చెప్తారు? ఏదైనా ఒకటే, మన బాడీని అర్థం చేసుకోవాలి, బేసిక్ సైన్స్ని అర్థం చేసుకోండి, టూ మచ్ డీప్ అనలైజ్ చేయొద్దండి, అది కూడా ప్రాబ్లమే. డీప్ అనలైజ్ చేస్తారు కొంతమంది, అది కూడా చాలా పెద్ద ప్రాబ్లము. బికాజ్ అనలైజ్ చేసే కొద్దీ మీకు తవ్వే కొద్దీ ఈ డైట్లు అది ఇది ఒక్కొక్కరు ఒక కాంట్రడిక్టరీ చెప్తారు, ఒక పదానికి ఇంకొకరు వ్యతిరేకంగా చెప్తారు. సో కాబట్టి డోంట్ ట్రై ఆర్ డోంట్ రీసెర్చ్ టూ మెనీ థింగ్స్. బేసిక్ సైన్స్ని అర్థం చేసుకోండి, మీ బాడీకి ఏది సెట్ అవుతుంది అర్థం చేసుకోండి, బీ ఆన్ దట్. మీరు అన్నట్టుగానే నేను తవ్వడం మొదలు పెడితే మొన్న అనాగరిక డైట్ అని వచ్చింది ఒకటి. అంటే నాగరికత మొదలైన తొలినాళ్ళు ఎలా తిన్నారో అలా తినాలంట, అదొక డైట్ అంట. అక్కడితో ఆపేసా, దీనికంటే మన వినయ్ గారే బెటర్. అంటే పచ్చివి అవే తినాలంట, పచ్చి మాంసము పచ్చి కూరగాయలు ఉండకుండా అవి తినాలంట. అది చూడగానే భయం వేసింది, తేడా ఉంది. సో అట్లా కొత్త కొత్త డైట్లు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, కొత్త కొత్త డైట్లు రకరకాలు చెప్తుంటారు. నాకెందుకు ఈ సైంటిఫిక్ అప్రోచ్ కరెక్ట్ అనిపించింది. అంటే మన ఒంట్లో ఏ రోగాలనే మనకే తెలియదు. అంటే మనం పూర్తి ఒక యాంజియోగ్రామ్ చేస్తే కానీ బ్లాక్స్ ఉన్నాయో లేదో తెలియదు, అంత పరిస్థితి అట్లా ఉంది. నాకు 100 టెస్టులు చేస్తే కానీ బయటపడట్లా. సో ఆయన టెస్ట్ చేస్తారు, మనలో ఏం లోపం ఉంది, B12 థైరాయిడా ఇంకేదున్న విటమిన్ లోపం చూసుకొని దానికి సరిపడా కూరగాయలు వాటిని సజెస్ట్ చేసి, అవి కూడా సరిపోవు కాబట్టి కొన్ని సప్లిమెంట్లు సజెస్ట్ చేస్తారు అవసరమైతే. సో ఇట్లా బాగుంది డైట్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఆయనతో వినయ్ గారితో మాట్లాడి మీ లైఫ్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ BMI ప్రకారం మీ హైట్ వెయిట్ కరెక్ట్ ఉండేలాగా చూసుకోండి. అంతేనా సార్? అంతే. థ్యాంక్ యూ వినయ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ BS టాక్ షో. నేను మీ BS సైనింగ్ ఆఫ్.